ఆర్ కృష్ణంరాజు గారికి మేము రెండు మంచి గొప్ప సినిమాలు తీసాం. భక్త కన్నప్ప, మన ఊరి పాండవులు రెండు మంచి హిట్స్. రెండింటిలోనూ ఆయన చాలా గొప్పగా నటించారు. ఒకటి శివపురాణ గాథ, రెండోది మన ఊరి పాండవుల బాధ. కన్నప్పలో ఆయన హీరో, కానీ కనెక్షన్ కన్నప్పలో పాండవుల రక్షకుడు కృష్ణుడి వేషం వేయను అన్నారు. కారణం, అది విలక్షణమైన సన్యాసి లాంటి తాగుబోతు హీరో కథ. డ్యూయెట్లు, హీరోయిన్ లేరు. సార్, హీరో వేషాలు చాలా వేశారు, డ్యూయెట్లు చాలా పాడారు, ఈసారి ఇది కొత్త రకం చేయండి అని బాపు నేను నచ్చజెప్పాను. ఆ పాత్ర ఒరిజినల్ పుట్టన్న గారి చిత్రంలో లేదు, నేను కల్పించినది. చివరి నిమిషంలో ఒప్పుకున్నారు. అప్పటికప్పుడు ఒక గ్లాస్కో లాల్చి కుట్టించి నా దగ్గర ఉన్న పంచె కట్టించి మురళీమోహన్ గారి దగ్గర ఎరువడిగిన ఒంటిపేట బంగారు గొలుసు తగిలించి పైన షోగ్గా బాపు ఊలు శాలువా కండువాగా వేయించి చప్పట్లు కొట్టి ఆ వేషంతో లొకేషన్కి తీసుకువెళ్ళాం. కృష్ణంరాజు గారి చిన్ననాటి ముచ్చట గుర్తుకొచ్చింది. 1965లో మేము మోబ్రేస్ రోడ్లో ఉన్నప్పుడు చిలకా గోరింక సినిమాకి టెస్ట్ తీయిస్తూ డైరెక్టర్ ప్రత్యేగాత్మ గారు యువరాజు గారిని మా ఇంటికి తీసుకొచ్చారు. బాపే నుదుట వీరతిలకం తీర్చి ఫోటోలు తీశాడు. రకరకాల పోజుల్లో తను కొన్ని తీసి భూషణ్ చేత కొన్ని తీయించాడు. పబ్లిసిటీ డిజైన్లు వేశాడు. ఆ 16 ఏళ్ల బాలచంద్రుడే 4 ఏళ్ల తర్వాత మేము తీసిన బుద్ధిమంతులలో ప్రతినాయకుడు విలన్ వేషం వేశాడు. సంధ్యారాణిని బుట్టలో వేసి రొమాన్స్ చేశాడు. అక్కినేని గారితో బోట్ల మీద రేసింగు, ఫైటింగు చేశాడు. అప్పట్లోనే ఆయనకు పెళ్ళి అయింది. నర్సాపురం దగ్గరి మొగల్తూర్ రాజుగారిని హనీమూన్ కోసం మా ఆఫీస్ కారిచ్చి హైదరాబాద్లో రిచ్ హోటల్కి పంపించాము. ఇది 1969 నాటి కథ. 10 ఏళ్ల తర్వాత ఆయన పెద్ద హీరో అవుతూ కన్నప్ప సినిమాకి మమ్మల్ని అడిగారు. నిజానికి అప్పటికి వాళ్ళు ఆ సినిమాకి వి మధుసూదనరావు గారిని డైరెక్టర్గా, ఆదినారాయణరావు సంగీత దర్శకుడిగా, మా దగ్గర అందాల రాముడికి బాపు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ముంజులూరి భీమేశ్వరరావుని స్క్రీన్ ప్లే రచయితగా పని ఆరంభించి కొంత దూరం వెళ్ళారు. కారణాలు ఏవో నాకు తెలియదు, కానీ మా ఇంటికి వచ్చి నన్ను బాపుని పనిచేయమని కోరారు. స్క్రీన్ ప్లే వరుస నాకు నచ్చలేదు. దాని నిండా కమ్యూనిస్ట్ స్లోగన్స్ ఉన్నాయి. మీరు తీయదలిచింది కామిరేడ్ కన్నప్ప అయితే ఇదే మీకు తగిన స్క్రీన్ ప్లే. భక్త కన్నప్ప కావాలంటే మాత్రం మొత్తం మార్చాల్సిందే అన్నాను. అంటే ఏమైనా తేడాలుంటే సవరించుకుని అన్నారు. సవరిస్తే సరిపోయేదైతే మీరు ఇటు రారు. చెప్పాను కదా, భక్త కన్నప్ప కావాలంటే పూర్తిగా మార్చాలి. పాపిడి దిడ్డి విగ్గులు పెడితే కుదరదు అన్నాను. ఖచ్చితంగా ఇది లక్షలతో వ్యాపారం కాబట్టి ఇలాంటి చోట్ల నాన్పుడు తగదు ఖచ్చితంగా చెప్పారు. హీరో గారు నిర్మాత, ఆయన తమ్ముడు సూర్యనారాయణ గారే. అప్పటికి అంత బిజీ కాకపోయినా వాణిశ్రీ గారి కాల్ షీట్లు ఉన్నాయి. వాటిని సవరించడం ప్రమాదం, అసాధ్యం. వాళ్ళు ఆ పూట ఆలోచించుకొని కామిరేడ్ కన్నప్పని వదిలి భక్త కన్నప్పనే కోరుకున్నారు. లాంఛనంగా అణాబేడ అడ్వాన్స్ ఇవ్వబోయారు. ముత్యాలమ్మకు తీసిన జోన్లో మాకు ఏవిఎం లాంటి సంస్థల నుంచి ఆఫర్లు ఉన్నాయి. నేను రాయగలనని నమ్మకం మీకు ఎలా ఉండాలో, మీరు తీయగలరన్న నమ్మకం నాకు కూడా ఉండాలి. కాబట్టి సినిమాకి మాకిచ్చే రుసుములో 3వ వంతు అడ్వాన్స్ ఇవ్వాలని నేను చెప్పాను. ఒక అరగంటలో తెచ్చి ఇచ్చారు. పని మొదలయ్యాక మ్యూజిక్లో తేడాలు వచ్చాయి. ఆదినారాయణరావు గారు సువర్ణసుందరి వంటి చిత్రాలకు మహోజ్వలమైన సంగీతం సమకూర్చిన మహానుభావుడే. మాకు ఎంతో గౌరవం ఆయనంటే. కానీ గౌరవాభిమానాలు వేరు, పని వేరు. మేము సంకల్పించిన పద్ధతికి అమరలేదు. కొంచెం కూడా మార్చడానికి సంగీత దర్శకుడు ఒప్పుకోలేదు. మార్చకపోవడానికి బాపు నేను ఒప్పుకోలేదు. అప్పుడు మధ్య మార్గంగా
ఆదినారాయణరావు గారి సహచర సంగీత దర్శకుడు సత్యం గారిని పెట్టుకున్నాను. సత్యం గారు అసమాన ప్రతిభావంతుడే కానీ ఆనాటికి మబ్బుచాటు చంద్రుడు. బాపుతో చేరగానే పూర్ణ చంద్రోదయం అయింది. భక్త కన్నప్పకి అద్భుతమైన సంగీతం సమకూరింది. ఆకాశం దించాలా పాటకి మధ్యభావతి రాగం వాడారు. ఆ ఉత్సాహంలో బాపు ఆ చిత్రం మొత్తానికి బ్యాక్గ్రౌండ్ సంగీతం అంతా మధ్యభావతి రాగంలోనే నడిపాడు. మధ్యభావతి మంగళప్రదమైన రాగం. కరాటం దొరగారులు. భక్త కన్నప్ప సినిమా అంతా పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయగూడెం కేంద్రంగా అక్కడి అడవులలో తీశాము. అక్కడ పెద్దలు కరాటం వారు. పెద్దదొర చంద్రయ్య గారు, చిన్నదొర కృష్ణమూర్తి గారు వారు చేసిన సహాయం అంతా ఇంత కాదు. అది వర్షాకాలం, బురద, జారుడు. అయినా చిన్నదొర కృష్ణమూర్తి గారు ఏ ఇబ్బంది లేకుండా కథ నడిపారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి అప్పటికప్పుడు కంప దుంప కలబోసి కచ్చా రోడ్లు వేయించి లారీలు కార్లు నడిపించేవారు. ముత్యాల ముక్కులాగే ఈ చిత్రానికి కష్టాలను పరిమార్చి అదృష్టాలుగా మార్చుకునే అవకాశం కుదిరింది. అడవులకు వెళ్ళాక అక్కడున్న వసతులు, కొత్తదనాలు చూసి ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో కొత్త సీన్లు రాశారు. అంతకుముందు అనుకోనివి ఎన్నో కనిపించాయి. తాటి తోటల మధ్య సంగ్రామ రంగం, కోయదర్లకు శిక్షణ, వాణిశ్రీ ఉయ్యాలబుగుతూ తండ్రితో వాదించటం, పూజారి, పల్లకీ దృశ్యాలు, శృంగభంగం, సారథి, వంకర కూతలు, ఇలా ఎన్నో సరదాలు. ఇందులో డ్రమ్ డ్యాన్స్ ఒక హైలైట్. ఈ డ్రమ్ డ్యాన్స్ కృష్ణరాజు గారి డ్రీమ్ డ్యాన్స్. ఆనాటి చంద్రలేఖల్లో డ్యాన్స్ ఇన్స్పిరేషన్గా కన్నప్పలో భారీ సెట్లతో చాలా ఖర్చుతో డ్రమ్స్ చేయించి వాటి మీద డ్యాన్సులు, ఇదంతా ఆయన డ్రీమే. అలాగే హీరో కళ్ళకి గంటలు కట్టుకుని కేవలం చప్పుడు ఆధారంగా తిరుగుతూ విలన్తో పోరాడటం ఆయన సంకల్పించిందే. శ్రీధర్ ఇందులో శత్రువుగా నటించారు. బాపు ఆ యుద్ధాన్ని అద్భుతంగా చిత్రించాడు. డ్రమ్ డ్యాన్స్ సీన్ మాస్టరు శ్రీనివాస్ తీశారు. వాణిశ్రీ గారు ఆ రోజుల్లో రాత్రిళ్ళు జీపు బాగినెట్ మీద కూర్చుని అడవిలో వేటకెళ్ళేది. అప్పుడప్పుడు వేట కొట్టి తెచ్చేది. పగలు షూటింగ్ దగ్గరే పెద్ద నగడు పెట్టి తేగలు, అది సీజన్, తంపటేసి కాల్పించి అందరికీ విందు చేసేది. సాయంత్రాలు చంద్రయ్య గారు వేడివేడిగా బొబ్బర్లు, పెసర పుణుకులు పంపించేవారు. అక్క, బావ, అన్నా, చెల్లాయ్ అంటూ వాణిశ్రీ ఆ పల్లెల్లో ఇళ్లలో దూరిపోయి చాలా కలివిడిగా ఉండేది. వాళ్ళు పెట్టేవి తిని తాను వండినవి తినిపించి పసిపిల్లల సంబరపడేది. గూడెల్లో ఐస్ వాటర్ డిస్కవర్ చేసింది. వాళ్ళ ఇళ్లలో ఆనపకాయ కాయను దొలిచి ఎండబెట్టేవారు. ఆనపకాయ బుర్రల్లో మంచినీళ్ళు పోస్తే అవి కొన్ని గంటల్లో ఐస్ వాటర్గా మారిపోయేవి. ఖర్చులు భారీగా జరిగి బడ్జెట్లో సప్లై డిమాండ్ తేడాలు వచ్చినప్పుడు భక్త కన్నప్పకి నా వంతు సేవగా ఒక మారేడు దళంగా నేను 1,00,000 పత్రి పూజ చేశాను. 6 నెలల తర్వాత నిర్మాతలు నా పత్రి నాకు ఇచ్చేశారు. వేటూరివాడి పాటకు సాటేదని సరస్వతిని చేరి కోర నా పాటేశ్వరతకు ఉజ్జి వేటూరేనంది నవ్వి వెంకటరమణ. సార్, అక్షరాలు ఇవ్వచ్చు అన్నది ఒక నానుండి. ఇది అక్షర సత్యమై అక్షర లక్షలు కురిపించి వేటూరు వారిని సత్కరించిన గొప్ప సంఘటన ఒకటి ఉంది. ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక సాయంత్రం వేళ ఇంట్లో కూర్చుని టేపులో వేటూరి వాడి పాటను తన్మయులై వింటున్నారు. జయ జయ మహాదేవ శంకర, జయ జయ మహాదేవ శివశంకర, హరహర మహాదేవ అభయంకర అంటూ ఆరంభమైన ఆ శివస్తోత్రం శివుడి జటాజుటంలో ఉప్పొంగిన గంగలా విజృంభించి జగములేలెడు వాని సగము నివ్వరబోయే, సగము మిగిలిన వాని మగము సగవైపోయే, నెలవంక తలపాగా నెమలి కన్నుగా మారే, తలపైన గంగమ్మ తలుపులోనికి జారే, నిప్పులు మిసే కన్ను నెదరోయి బొట్టాయి, బూదిపూతలు మారి పులితోలు ఒలువాయే, ఎరుకగలిగిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా, ఓంకారధనువుగా ఒదిగ త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలి వచ్చిన శివుడు. అంతలో సెక్రటరీ వచ్చి ఓ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దాని మీద వేటూరి సుందరరామమూర్తి, మెడ్రాసు అని ఉంది. ఆఫీసరు దిగ్గున లేచి బయటకు వెళ్ళి చూశాడు. 6 అడుగుల పొడగువాడు, అపర మహాదేవుళ్ళ ఉన్నవాడు అక్కడ నిలిచి ఉన్నాడు. తమరేరా అన్నాడు ఆఫీసరు సంభ్రమాశ్చర్యాలతో. సమాధానం చెప్పేలోగానే వంగి పాదాభివందనం చేశాడు. ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకుని భక్త్యావేశంతో అదిమి కన్నులకు అద్దుకున్నాడు. ఇప్పుడే తమ పాట విని 100వ మారు ఉప్పొంగిపోతున్నాను. ఇంతలో తమ దర్శనం ధన్యోస్మి అన్నాడు. లోపలికి తీసుకువెళ్ళి ఆదరించాడు. ఈ అనుకోని సత్కార సౌహార్ద్రాలకు ఉబ్బితబ్బిబ్బైన వేటూరు గారు తను వచ్చిన పని చెప్పడానికి సంకోచించారు. ఆయన చేతిలోని ఫైలు తీసుకుని ఆఫీసరే చదువుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఆలోచించుకున్నాడు. అక్కడి సందర్భం ఇది. శ్రీనాథ మహాకవి వ్యవసాయ భూములు కవులకు తీసుకున్నట్టు వేటూరు వారి వ్యాపారంలోకి తెలియక దిగి దారుణ రుణపాశంలో కొట్టుమిట్టాడుతున్నారు. మహాకవి, మీకు లక్షలిచ్చే ధనబలం లేదు కానీ వాగ్ధనబలం ఉన్నాయి. నిర్భయంగా ఉండండి అని ఆ కేసును చేపట్టి వాదించి సాధించి గెలిచి వేటూరు వారిని గట్టెక్కించారు. లక్షాభిషేకం చేయలేదు కానీ ఆయన శిరస్సున భరిస్తున్న రుణభారాన్ని దించాడు. ఆయన జస్టిస్ పత్తిపాటి సత్యనారాయణరావు గారి కుమారుడు సుబ్బారావు గారు, స్టేట్ బ్యాంకులో పెద్ద ఆఫీసరు. చిన్నప్పుడు బాపు క్లాస్మేటు. శంకర నాదశరీరాహర అన్నవాడే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అని కూడా అనగల సవ్యసాచి. ఉభయ భాషా ప్రవీణ వేటూరి. భాగవత కథలు ఈటీవీ సీరియల్లో క్షీరసాగ మంథన ప్రబంధకర్త ఆయనే. ఇటు హాలాహలం తాపాన్ని, అటు అమృతం చల్లదనాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఉలకడు పలకడు పంచదార చిలకడు, సెగలోకి పువ్వంటే అరటి పువ్వు తెస్తాడు అవకతవకడు మాటలతో ఆడుకున్న పాటల ప్రబంధ పరమేశ్వరుడు వేటూరి. భక్త కన్నప్పలో చెప్పుకోవలసిన మరికొన్ని పాటలు: శివ శివ శంకర భక్తవ శంకర, నారాయణ రెడ్డి గారి డ్రమ్ డ్యాన్స్ పాట, కండ గెలిచింది, ఆరుద్ర గారి ఎన్నియల్లో చందమామ, శివపార్వతులకు అర్చన అలంకారాలుగా అందగించాయి. శివ శివ ఎన్న నేలరా అనే జావళిని విలన్ రావు గోపాలరావు జయమాలితో తీశాడు. బాపు మామిడి తోటలో మల్లెపూల పాన్పు వేసి బార్ట్లే మార్కు వెన్నెలలో శృంగార రసభరితంగా చూపాడు కెమెరామెన్ పిఎస్ఆర్ స్వామి. కాళహస్తి ఆలయం దృశ్యాలన్నీ గోదావరి మీద పట్టిసీమలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాకారం లోపల తీశాము. పూజారి భార్య పాత్రను ఝాన్సీ, కొడుకు పాత్రను సారథి పోషించారు. సశేషం. మిగతా భాగం రేపు.